దయచేయండి ప్రభా. మల్టీమీడియా వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభా అన్ని సక్రమంగా జరగడానికి మీరే కృపను చూపించమని అడుగుచున్నాను తండ్రి. దైవజనుల ద్వారా తండ్రి మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను ప్రభా మనసులో జ్ఞాపకం ఉంచుకొని ప్రభా దాన్ని అనుగుణంగా నడుచుకునే బుద్ధిని కూడా మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. పరిశుద్ధుల నీకే వేలాది వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ యొక్క తండ్రి ఆరాధన అంతటిని ప్రభు ఆది నుంచి అంతం వరకు మీరే అద్భుతంగా జరిగించమని యేసయ్య నామాన్ని బట్టి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రార్థించిన సోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సేవల పాటలు పాడుతూ ప్రభుని మహింపడదాం. మొట్టమొదటిగా సోదరి నవ్య ఒక ప్రత్యేకమైన పాటను పాడతారు. అందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. తర్వాత సోదరి రమేశ్వరి ఒక ప్రత్యేకమైన పాటను పాడతారు. అందరం కలిసి పాడుతూ ప్రభుని మహింపరచాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము అని పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా. నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున
చేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిది నీ బ్రతుకలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిది నీ బ్రతుకలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి, కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు అనే పాట పాడుకుందాం. హల్లెలూయా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు
థ్యాంక్ యూ. చక్కగా పాడుతూ ప్రభుని స్తుతిస్తూ అందరినీ ఆరాధనలో నడిపించిన సోదరి నవ్యకి రమేశ్రీకి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో చర్చ్ క్వైర్ ముందుకు వచ్చినట్లయితే సోదరు రమణ ఈ దినాన మన ఆరాధన నడిపించబోతున్నారు. అందరూ కలిసి ఏకీవిస్తూ పాడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని పాటలు పాడుతూ దేవుని నామాన్ని కనపరిచినటువంటి బిడ్డలకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. గతించిన దినం నుంచి ఈ దినం వరకు ఆయన రెక్కల చాట్లో భద్రపరిచి ఆయన కృప మన యందు ఉంచి తిరిగి మరలా ఆయన స్తుతించడానికి మనల్ని సన్నిధిలో నిలబెట్టినందుకు దేవునికి వందనాలు కలుగును గాక. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరో కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆరాధింతూ నిన్ను దేవా, ఆనందింతూ నీలో దేవా అని పాటను పాడుకుంటూ దేవుని నామమును మహింపరుద్దాం. ఆరాధింతూ నిన్ను దేవా, ఆనందింతూ నీలో దేవా, ఆరాధింతూ నిన్ను దేవా, ఆనందింతూ నీలో దేవా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. మరోసారి చెప్తామా? ఆరాధన 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 నీకే. ఆరాధింతూ నిన్ను దేవా, ఆనందింతూ నీలో దేవా, ఆరాధింతూ నిన్ను దేవా, ఆనందింతూ నీలో దేవా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించు. ఎక్కువ గోడలు అడ్డు వచ్చిన ఆరాధించు దేవ గంభీరముగానే పాట చెప్తాం. ఎదుకో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా. కూలిపోయేను అడ్డు గోడలు, సాగిపోయిరి కానాను ఎత్రలో. కూలిపోయేను అడ్డు గోడలు, సాగిపోయిరి కానాను ఎత్రలో. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధింతూ నిన్ను దేవా, ఆనందింతూ నీలో దేవా,
పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో. మారించెను అగ్ని జ్వాలలు, నింపబడెను ఆత్మ బలముతో. మారించెను అగ్ని జ్వాలలు, నింపబడెను ఆత్మ బలముతో. ఆరాధన 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 నీకే. రెండు పైగా చెప్తున్నా. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించిన బంధకములన్నీ తెంపబడేను. ఈ దినాన్ని మనం పాడుతూ ఉండగా మనలో ఉన్నటువంటి బంధకాలన్నీ తెంపబడుతున్నాయి. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. బంధకములు త్రెంపబడెను, వెంబాడించిరి యేసయ్యనెందరో. బంధకములు త్రెంపబడెను, వెంబాడించిరి యేసయ్యనెందరో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆరాధింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. రెండు చేతులు పైకి చెప్తూ మరమా. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. హల్లెలూయా హల్లెలూయా. మరో పాటను పాడుకుందాం. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానన్నయ్య. పాటను పాడుకుంటూ సంతోషంగా ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. గట్టిగా చప్పట్లు కూడా చెప్దాం. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషం ఉంది. సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ ఏకీభవించి. ఒంటరిగా ఉన్న నన్ను, ఏ పోరు నన్ను విసిగించిన, మనుషులు ఎందరూ నన్ను తప్పుపట్టినా నువ్వు మాత్రమే నాకున్నావయ్యా అనే మాటను చెప్తూ, ఒంటరి వాడిని కాదు, నీ సన్నిధిలో నేను ఒక్కడే కాదయ్యా, నేను ఒక్కడుంటే 1000 మందితో సమానమని చెప్తాం. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లారు నన్ను తప్పుబట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లారు నన్ను తప్పుబట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. ప్రతి ఒక్కరిని చూద్దామా.
బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తానయ్యా, ఏ దారిలో నడిపినా నేను నీ వెంటే నడిచొస్తానంటూ సమస్తానికి కర్త అయిన దేవునికి ఈ మాట చెప్తాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. మరోసారి చెప్తామా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా.
నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదా, ఆయన తోడు లేకపోతే మనము ఉండలేము. ఈరోజు దినాన్ని ఈ సన్నిధిలో ఆయన స్తుతించడానికి మనం లేకపోయేవారు. కేవలం ఆయన కృప మాత్రమే ఎల్లప్పుడూ మనల్ని ఆయన సన్నిధిలో నడిపిస్తుంది. ఆయన స్తుతించడానికి మనల్ని తోడుగా ఉంటుంది. మరో పాటను పాడుకుంటే దేవుని నామాన్ని మహింపరుద్దాం. దినమెల్ల నే పాడినా కీర్తించిన నీ రుణము నేను తీర్చగలనా పాటను పాడు. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. అందరూ పైకి లేచి నుంచుందాం. అందరూ లేచి నుంచిన దేవుని ఆరాధిద్దాం. ఇలాగ ఆరాధనలో కొనసాగు. నామాన్ని బలంగా మన ఆత్మ మన పైన కుమరించేలాగా స్తుతిద్దాం. గాయపడిన సమయాలలో జీవించనా, ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నడుచుకుంటానయ్యా అని చెప్దాం. హల్లెలూయా. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ని పోలి నేను నడచెదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికే సహనముతో పరిగెట్టెదన్. నా బలహీనత యందు నా సిలువన మోస్తూ నిన్ని పోలి నేను నడచెదన్, వెనుకున్నవి మరచి సహనముతో పరిగెట్టెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా.
జీవించనా, ఇలలో జీవించనా, దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి ఈ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతి ఆరాధనలో కొనసాగుతాం. మన స్వరాలు విప్పుతూ ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా నీకే ఆరాధన, స్తుతులకు పాత్రుడా నీకే ఆరాధన, ఆరాధనకు యోగ్యుడా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి సమయము ఇదే, మంచి సమయము దేవుని ఆరాధించే సమయము. మన హృదయపూర్వకంగా మన స్వరాలు విప్పుతూ మన రెండు చేతులు ఆయన వైపుకి త్రిప్పి, అయా నీకు వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలయ్యా, నీకే మహిమ చెల్లిస్తున్నాను మా ప్రభువా. దినమెల్లా నేను పాడినా, దినమెల్లా నేను కీర్తించిన తండ్రి, ఈ రుణము నేను తీర్చుకోలేనయ్యా. ఎంత గొప్ప దేవా అయా. ఇదిగో మా ప్రభువా, ఈ సన్నిధిలో ఈ దినాన్ని మా ప్రభువా, ఈ సన్నిధిలో నన్ను ఈ రీతిగా నుంచినందుకు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనయ్యా. ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యత నాకు ఇచ్చావయ్యా. నేనే పార్టీ వాడిని తండ్రి, నేనే పార్టీ వాడిని తండ్రి అని చెప్తాము. ఇంత గొప్ప ధన్యత, అన్ని స్తుతించే భాగ్యము నాకు ఇచ్చావు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ, 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 మహిమ. స్వరాలు విప్పుదాం గట్టిగా, 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 గట్టిగా స్వరాలు విప్పుతూ ఆయన్ని స్తుతిద్దాం. మనం స్తుతిస్తూ ఉండగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ తండ్రి, నీకే స్తోత్రాలు మా ప్రభువా. ఏ పాటి వాడిన తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఊహించలేదు నేనెప్పుడు నేనంటే నీకు ఇంత ప్రేమని, ఊహించలేదు నేనెప్పుడు. అవును మా ప్రభువా, నేను ఊహించలేదయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమని. పగిలిపోయినా నా హృదయమును, పగిలిపోయినా నా హృదయమును నీ గాయాల చేతితో బాగు చేసావే, నీ గాయాల చేతితో బాగు చేసావే. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మి తినేసయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మి తినేసయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా యొక్క క్షేమము నీలోనయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. ఏ
నీ వల్లే జరుగునయ్యా, ఏదైనా నీ వల్లే జరుగునయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినేసయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆశలన్నీ తీర్చేవాడు ఆయనే. మనకున్న ఆధారము ఆయన మాత్రమే. మన క్షేమము ఆయనతోటే ఉన్నది. నేను నడుచు దినములన్నీ ఆయన క్షేమాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఊహించలేదు మనం ఎప్పుడు మన పైనంత ప్రేమను చూపుతాడని. ఇంత గొప్ప ప్రేమను చూపుతున్న దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, నీకే వందనాలయ్యా, నీకే మహిమ రాజా. ఇక ఈ బ్రతుకు అయిపోయిందని నిర్ధారించిన వారు ఎందరో. ఇక ఈ బ్రతుకు అయిపోయిందని నిర్ధారించిన వారు ఎందరో. విసిగిపోయినా నా ప్రాణమును, విసిగిపోయినా నా ప్రాణమును ప్రతిరోజు క్రొత్తగా బ్రతికించుచున్నావే, ప్రతిరోజు క్రొత్తగా బ్రతికించుచున్నావే. నా ఆశలన్నీ తీర్చువాడా, నిన్నే నమ్మితినేసయ్యా. నా ఆశలన్నీ తీర్చువాడా, నిన్నే నమ్మితినయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. ఏదైనా నీ వల్లే జరుగునయ్యా, ఏదైనా నీ వల్లే జరుగునయ్యా, ఏదైనా నీ వల్లే జరుగునయ్యా, ఏదైనా నీ వల్లే జరుగునయ్యా. నా ఆశలన్నీ తీర్చువాడా, నిన్నే నమ్మితినేసయ్యా. ఆశలన్నీ తీర్చువాడా, నిన్నే నమ్మితినయ్యా, నిన్నే నమ్మితినయ్యా. మనందరం రెండు చేతులు నమ్మితినయ్యా. ఆశలన్నీ తీర్చువాడా, నిన్నే నమ్మితినయ్యా. మరొకసారి చెప్పగలవా ఈ మాట ప్రభుత్వం? ఆశలన్నీ తీర్చువాడా, అవునయ్యా, నిన్నే నమ్మితినయ్యా. నాకున్న ఆధారము నీవయ్యా, నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. అవునయ్యా, నాకున్న ఆధారం నీవేనయ్యా, మార్చుదాం. నా క్షేమమంతయు నీలోనయ్యా. ఏదైనా నీ వల్లే జరుగునయ్యా, అవును కదా, ఏదైనా నీ వల్లే జరుగునయ్యా, ఏదైనా నీ వల్లే జరుగునయ్యా,
వల్లే జరుగునయ్యా ఆశలని తీర్చువాడా నిన్నే నమ్మితినయ్యా యేసయ్యా ఆశలని తీర్చువాడా నిన్నే నమ్మితినయ్యా నిన్నే నమ్మితినయ్యా నిన్నే నమ్మితినయ్యా పరిసరమున నిన్నే నమ్మితినయ్యా అన్ని పరిస్థితుల్లో చాలినవాడా నిన్నే నమ్మితినయ్యా నా ఇరుకులో నాకు తోడుగా ఉండి విశాలతనిచ్చువాడా నా ఓటమిలో నన్ను ధైర్యపరిచి నాకు జయమిచ్చువాడా కృంగిన వేళలో నాకు తోడై ఓదార్పును ఇచ్చినవాడా ప్రతికూల సమయాలలో నాతో నిలబడినవాడా అవునయ్యా నిన్నే నేను నమ్మాం నిన్నే మేము నమ్మాం మా ఆధారము నీవే మా పక్షమున ప్రతి కార్యమును జరిగించువాడవు నీవే అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం నీ నా మహిమార్థమై ప్రభువా మీరు మమ్మల్ని నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు తెలియచేస్తూ ముందున్న సమయం అంతటిని కూడా నీవే దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోబోతున్నందుకు వందనాలు తెలియచేస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరూ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, మరొకసారి మనందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో కూడి ప్రభుని స్తుతించడానికి ప్రభు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం యోసేపు యొక్క జీవితంలో నుండి మనం మరి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 2 వారాల క్రితం అపోస్తల కార్యము గ్రంథంలో ఉన్నటువంటి యోసేపును గూర్చి అంశాన్ని ప్రారంభించడం జరిగింది. యోసేపు కుప్రాలో పుట్టినటువంటి లేవీయుడు అని అపోస్తల కార్య గ్రంథము 4వ అధ్యాయము 36, 37 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కుప్రాలో పుట్టినటువంటి లేవీయుడని, ఈ లేవీయుడైనటువంటి యోసేపుకు అపోస్తలులు ఏమని పేరు పెట్టారు అని అంటే హెచ్చరిక పుత్రుడు, లేకపోతే ప్రోత్సాహ పుత్రుడు, లేదా ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చేటటువంటి బర్నబా అనే పేరును పెట్టడం జరిగింది. బర్నబా అనే మాటకు అర్థం ప్రోత్సాహ పుత్రుడు లేదా హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అనే అర్థమిస్తూ ఉంది. ఇతని యొక్క జీవితంలో నుంచి మొట్టమొదటి అంశాన్ని 2 వీక్స్ బ్యాక్ అనేక విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. ఈ వారం ఈ బర్నబా యొక్క జీవితంలో నుండి లేదా యోసేపు యొక్క జీవితంలో నుండి మరొక అంశాన్ని మనం చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. ఈ మాటలు నేను చదువుతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ బర్నబా ఎవరిని గూర్చి అపోస్తలులతో మాట్లాడుతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. బర్నబా యొక్క జీవితాన్ని ఇందాక మనకు వచనం చూసాం కదా, 4వ అధ్యాయంలో పేరుకు తగ్గట్లుగా బ్రతుకుతున్నాడు బర్నబా. ఎలా? పేరుకు తగ్గట్లుగా బ్రతుకుతూ ఉన్నాడు. అపోస్తలులు బర్నబాను లేదా యోసేపుని, మొదటిగా చెప్పాలంటే యోసేపును ఎంతకాలము చూచారో,
ఎంతకాలం అతని యొక్క స్వభావాన్ని చూస్తూ వచ్చారో, అతని యొక్క సంఘములో అతని యొక్క పని, పరిచర్య, ఇతరులను ఆదరించడం, ఇతరులను బలపరచడం, ఇలా ఎందరిని చూచారో, లేదా ఎంతమంది నుంచి సాక్ష్యాన్ని అపోస్తులు విన్నారో, చూచినటువంటి అపోస్తులు యోసేపును ఉద్దేశించి ఒక మాట అనుకున్నారు. ఈ యోసేపుకి మరొక పేరు సూటబుల్ అవుతుంది అని డిస్కస్ చేసుకున్నారు. ఎలా, ఏ పేరైతే సూటబుల్ అని వారి మధ్య డిస్కషన్ వస్తే వారందరికీ ఒక ఆలోచన తట్టింది. మరి ఆ పేరుని ఎవరు ప్రతిపాదించారో తెలియదు, కానీ అపోస్తలులు ఇతనికి బర్నబా అనే పేరుని పెట్టినట్లుగా ఉంది. వారందరి యొక్క మనస్సులలో ఈ యొక్క వ్యక్తి జీవితం ఎలా కనిపించింది అని అంటే, సంఘములో ఉన్నటువంటి వారిని, సంఘములో చేర్చబడుచు ఉన్నటువంటి వారిని, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి బాప్తీసం పొందినటువంటి వారిని ఏం చేస్తున్నాడు అని అంటే ప్రోత్సహిస్తున్నాడు. ప్రోత్సహించే హృదయం, మనస్సును అపోస్తలులు గమనించారు. అపోస్తలులు గమనించి ఒకటే అనుకున్నారు, ఈ యొక్క యోసేపుకు ఒక నూతనమైన పేరు పెడదాం, అదే బర్నబా, అంటే ఆదరణ పుత్రుడు లేదా హెచ్చరిక పుత్రుడు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని రాయబడింది. సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. చాలా ఈ పేరుకు తగ్గట్లుగానే ఈ యొక్క యోసేపు బ్రతుకుతున్నటువంటి జీవిత విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ కోవలోనే ఈ 9వ అధ్యాయంలో సౌలును గూర్చి మాట్లాడుతున్నటువంటి మాటలు. సౌలును గూర్చి కొద్దిగా సౌండ్ పెట్టండి, వాయిస్. సౌలును గూర్చి ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, లేదా అపోస్తలులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఈ యొక్క 27వ వచనంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడతాడు. ఎన్ని? 5 ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడతాడు. వాటిలో మొట్టమొదటిది ఏంటి అని అంటే, బర్నబా అతనిని దగ్గర తీసి, అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదటిది, బర్నబా ఏం చేశాడు? అతనిని దగ్గర తీసి. ఎవరు అతను? సౌలు. రాసుకోండి, సౌలును దగ్గరకు తీసుకున్నాడు. నెంబర్ 1. రెండవది, అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అది రెండవది. ఏం చేస్తున్నాడు? ఎవరు? బర్నబా సౌలును అపోస్తలుల యొద్దకు తోడుకొని వస్తున్నాడు, అది రెండవది. మూడవది, అతడు త్రోవలో ప్రభువును చూచెనని విషయాన్ని అపోస్తలుడిగా తెలియజేస్తున్నాడు. ఎవరు? సౌలు చూచాడని బర్నబా అపోస్తలుడికి తెలియజేస్తున్నాడు, అది మూడవ విషయం. నాలుగవది, ప్రభు అతనితో మాట్లాడేననియు, ఇది నాలుగవది. ప్రభు ఎవరితో మాట్లాడాడు? సౌలుతో మాట్లాడాడు. ఈ సంగతి ఎవరెవరు చెప్తున్నారు? బర్నబా అపోస్తలులతో చెప్తున్నాడు. ఆ తర్వాత ఐదవది, అతడు తమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు, అది ఐదవది. ఎవరెవరు చెప్తున్నారు? బర్నబా అపోస్తలులతో ఎవరిని గురించి? సౌలును గురించి తెలియజేస్తున్నటువంటి మాట. సో ఇప్పుడు యొక్క వచనంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు దాగి ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా ప్రాముఖ్యమైనదండి, ప్రతిదీ చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాటలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈరోజు మార్నింగ్ కూడా నేను తమిళ్ సర్వీస్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ థాట్ దట్ ద లార్డ్ గేవ్ మీ. వీటిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్ వాస్ ఎ బ్లెస్డ్ టైం. గమనించండి దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ బర్నబాస్ ఇన్ ద చర్చ్ టుడే. దేవుడు ఈ దినాన ఎవరి కొరకు చూస్తున్నాడు అని అంటే, సంఘములో బర్నబా వంటి ఆత్మను కలిగిన వారి కొరకు చూస్తున్నాడు. దేవుని మాట సెలవిస్తుంది ఒక మాట, బ్రద్దలైన సందులలో నిలవదగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు, అందుకు నేనేం చేయబోతున్నానంటే ఆ దేశాన్ని పాడు చేస్తాను అని అంటున్నాడు. అంటే అక్కడ దాని అర్థం ఏంటి అని అంటే, విజ్ఞాపన చేసేవాడు ఎవరూ లేరు. నాకును అంటే దేవునికి
ప్రజలకు మధ్య నిలబడి ప్రార్థించేవారు, విజ్ఞాపన చేసేవారు, దేవుని సందేశాన్ని తెలియజేసేవారు, లేకపోతే దేవుని హెచ్చరికలు తెలియజేసేవారు ఎవరు కనిపించలేదు నాకు. ఎవరికి వారు స్వార్థపూరితమైనటువంటి స్వభావాలతో బ్రతుకుతున్నారు. ఎవరికి వారు నా మట్టుకు నేను మంచిగా ఉంటే చాలులే, నాకెందుకులే ఎవడో సంగతి, ఎవడెట్లా ఉంటే నాకేంటి అన్న విధానంలో ఉంటున్నాడు. ఎవరూ కూడా నశించిపోతున్న వారి పట్ల ఆలోచన కలిగి లేరు. దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ మీ and the people. And now God looked, దేవుడు చూచాడు, ఎవరు కూడా సిద్ధపాటుతో నేను ఉంటాను ప్రభువా, నేను ప్రార్థిస్తాను ప్రభువా, విజ్ఞాపన చేస్తాను ప్రభువా అని తీర్మానించుకుని డెడికేట్ చేసుకుని వచ్చి దేవునికి ప్రజలకు మధ్య నిలబడేవారు కనిపించలేదు అని ప్రభువు అంటున్నాడు. ఈరోజు సంఘమా, God is looking for Barnabas in the church. సంఘములో దేవుడు బర్నబాల కొరకు చూస్తూ ఉన్నాడు. బర్నబాల యొక్క పని ఏంటి అని అంటే, బర్నబాల యొక్క పని ఒకటి సంఘముతో అటాచ్ చేయడం. బర్నబా యొక్క మరొక పని ఏంటంటే దేవునితో అటాచ్ చేయడం. ఒక వ్యక్తిని సంఘముతోనూ దేవునితోనూ అటాచ్ చేసేటటువంటి మీడియేటర్, మధ్యవర్తిగా ఉండడానికి ఎప్పుడు కూడా సిద్ధపడాలి క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా. నీవు నిజముగా మార్పు నొందిన వ్యక్తివైతే, ఖచ్చితంగా గురువు గారి యొక్క, దేవుని యొక్క హృదయాన్ని నీవు ఎరిగి మసులుకొని నడుస్తావు కదా. సంఘములో విశ్వాసుల కంటే సంఘములో శిష్యుల సంఖ్య అధికమైనప్పుడే ఈ పని జరుగుతుంది. అర్థమైందా? నేను ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, ఇప్పుడు మీలో ఎంతమంది విశ్వాసులు అని అంటే ఆల్మోస్ట్ ప్రతి చెయ్యి పైకి లేస్తుంది. మీలో ఎంతమంది మీరు ఎంతమంది డిసైపుల్స్, శిష్యులు అని అంటే వెంటనే చేతుల సంఖ్య తగ్గిపోతుంది. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ బిలీవర్స్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ డిసైపుల్స్ ఇన్ ది చర్చ్. పని ఎవరి ద్వారా జరుగుతుందంటే శిష్యుల ద్వారా జరుగుతుంది. శిష్యులు మాత్రమే క్యారీ చేస్తారు మిషన్ అండ్ విజన్ని. ఆమేన్. దే విల్ క్యారీ ద మిషన్ అండ్ ద విజన్ అండ్ ద గ్రేట్ కమిషన్ దట్ జీసస్ స్పోక్ బిఫోర్ హీ అసెండెడ్. యేసు ప్రభు ఆయన ఆరోహణం అవ్వకముందు శిష్యులందరినీ కూడా వారితో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించినో వాటన్నిటినీ కూడా అవన్నీ చేయాలని, వాటన్నిటినీ వారికి బోధించండి అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో మాట్లాడతాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాల్లో మాట్లాడతాడు. ఈ మాటలు అన్నీ కూడా క్యారీ చేసింది ఎవరు అని అంటే శిష్యులు మాత్రమే క్యారీ చేశారు. Now Barnabas, when we look to బర్నబా జీవితాన్ని గమనిస్తే, బర్నబా కేవలం ఒక విశ్వాసీ స్థానంలోనే ఉండిపోలేదు, విశ్వాసిగా అక్కడ మాత్రమే పరిమితమై లేడు. కానీ బర్నబా ఇప్పుడు ఒక శిష్యత్వపు హృదయాన్ని కలిగి ఉన్నాడు, డిసైపుల్ అయ్యాడు. ఈ డిసైపుల్ సైలెంట్గా ఉండడు, కానీ డిసైపుల్ ఎంతమందిని దేవుని కొరకు సంపాదిస్తే, ఎంతమందిని దేవుని కొరకు సంపాదించగలడో, ఎంతమందిని దేవునిలో ఇతరులను బలపరచగలడో, ఇతరులను కట్టగలడో, ఇతరులకు బోధించగలడో, ఆ పరిపక్వతలోనికి, ఆ స్థాయిలోనికి వచ్చాడు Joseph alias Barnabas. Now God is looking each and every heart in this morning for Barnabas, the spirit of Barnabas. విశ్వాసులుగా ఉన్నంత కాలము కూడా మనము దేవుని కొరకు ఏం చేయలేమండి. జాగ్రత్తగానండి. విశ్వాసులుగా ఉన్నంత కాలము దేవుని కొరకు నువ్వేం చేయలేవు. శిష్యత్వములోనికి వచ్చినప్పుడే గ్రేటర్ వర్క్ నీ ద్వారా జరుగుతుంది. ఆమేన్. సో ఇక్కడ ఈ బర్నబా యొక్క జీవితంలో మనం చూస్తే పేరుకు తగ్గట్లుగానే ప్రోత్సహించే ఆత్మను కలిగి ఉన్నాడు. అప్పటికే సంఘం 3,000 మంది, ఇంకా 5,000 మంది దినదినము సంఘంలో ఏమవుతున్నారు, చేర్చబడుచుండిరి కదా. ఇలా చేర్చబడుతున్నటువంటి సంఘములో నుంచి ఒక ముత్యం బయటకు వచ్చింది. అలా చేర్చబడుతున్నటువంటి సంఘములో దేవుని ఆత్మను కలిగిన వాడు కూడా బయటకు వచ్చాడు. అలా చేర్చబడుతున్నటువంటి సంఘములో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు.
అలా ఎదుగుతున్నటువంటి సంఘములో నుంచి దేవుని సంఘానికి మేలుకరమైనటువంటి ఆలోచనను, స్వస్థబుద్ధి కలిగినటువంటి వాడు ఒకడు బయటకు వచ్చాడు. వాడు చేస్తున్న పని ఏంటి? ఆ వ్యక్తి చేస్తున్న పని ఏంటి అని అంటే, ఒక వ్యక్తి నిరుత్సాహంలో ఉన్నాడు. బర్నబా ఏం చేస్తున్నాడంటే వెళ్ళి బలపరుస్తున్నాడు. కృంగిపోకు, ధైర్యముగా ఉండు, సమాధానం నీకు కలుగుతుంది. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు మర్చిపోయేవాడు కాదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని మాట జ్ఞాపకం చేసుకో. ఆమేన్. మరొక వ్యక్తి ఫెయిల్యూర్లో ఉన్నాడు. ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్. ఈ ఆదరణ పుత్రుడు ఏం చేస్తున్నాడంటే వెళ్ళి యెహోవా నిస్సి జ్ఞాపకం చేసుకో. యెహోవా నిస్సి అంటే ధ్వజమై ఉన్నాడు, జయమిచ్చువాడై ఉన్నాడు. నీ అపజయాలలో నుంచి నువ్వు వెళుతూ ఉన్నావు కదా, ఇప్పుడు నీవు దేవుని చేతికి అప్పచెప్పుకో. దేవుడు నీకు జయమిస్తాడు. యుద్ధము యెహోవాదని నమ్ము. యెహోవా నిస్సిగా నీ జీవితంలో ఉండాలంటే నువ్వు పని చేయి. అదేంటి అని అంటే, మోషే తన చేతులు ఎత్తినప్పుడు ఏం జరిగింది చెప్పాలి. ఎవరికి విజయం వస్తుంది? మోషే చేతులు బరువెక్కి చేతులు దించినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? అమాలేకీయులు, అమలకైట్స్. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి హూరు అహరోనులో చేంజ్ చేశారు, చేయి పట్టుకున్నారు కదా. అప్పుడు ఎవరు గెలిచారు? యెహోవా నిస్సిగా నీ జీవితంలో ఆయన ఉండాలి అని అంటే దేవుని వైపుకి నీ చేతులు ఎత్తు, దేవుని వైపుకి చూడు. చేతులు ఎత్తున్నప్పుడు మోషే చేతిలో ఒకటి ఉంది. ఏంటది? ఏ కర్రది? దేవుని కర్ర. చెప్పండి. దేవుని కర్ర ఎప్పుడైతే ఎత్తబడిందో, మోషే పట్టుకున్నాడో, దెన్ ద విక్టరీ ఇస్ కమింగ్. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని వాక్కును పట్టుకుని దేవుని వాగ్దానాన్ని పట్టుకుని ఎప్పుడైతే దేవుని వైపుకు నీ చేతులు ఎత్తుతావో, నీ హృదయం ఎత్తుతావో, దెన్ ద విక్టరీ విల్ జస్ట్ కమ్ విత్ యు, విల్ రన్. ఆమేన్. యుద్ధము యెహోవాదే అని నువ్వెప్పుడైతే పరిస్థితిని గాక దేవుని వైపుకు చూస్తూ దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి నిలబడతావో, దెన్ విక్టరీ ఇస్ యువర్స్. ఇలా ప్రోత్సహిస్తామన్నాడు. హల్లెలూయా. ఇంకో వ్యక్తి అనుకున్నాడు, నేను దేవుని విడిచిపెడతాను, నా ప్రియమైన వారిని దేవుడు తీసుకున్నాడు. దాన్ని బట్టి దేవుని విడిచిపెడతావా? లైఫ్కి గ్యారంటీ ఏది? ఇన్ని సంవత్సరాలు బతుకుతామన్న గ్యారంటీ లేదు. కాబట్టి దేవుడు తన ప్రియమైన వారిని ఎప్పుడైనా ఏ క్షణమైనా పిలుస్తాడు. బీ రెడీ. కాబట్టి పిలిచినప్పుడు ఇంక దేవుడు నా ప్రియమైన వారిని తీసుకున్నాడు కాబట్టి నేను ఆరాధన మానేస్తాను, నేను ప్రార్థన మానేస్తాను, నేను స్తుతించడం మానేస్తాను, ఇవన్నీ కాదు. నో, అది కాదు నాన్న. నో, ఇప్పుడు నిరీక్షణ కలిగిన వాడుపై ఉండాలి. ఆయన ఒక దినాన్ని వస్తానని చెప్పాడు. హల్లెలూయా. నేను వెళుతున్నాను, నేను వస్తాను అని చెప్పాడు. నేను మీ కొరకు సిద్ధపరచడానికి, స్థలమును సిద్ధపరచడానికి వెళుతున్నాను. ఐ విల్ కమ్, నేను వస్తాను అని చెప్పాడు. చెప్పిన దేవుడు ఒక దినాన ఆయన వస్తాడు. ముందుగా మరణించిన వారు లేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక దినమున నీవు నేను కూడా ఖచ్చితంగా ఆయన ఎదుర్కొనవలసిందే. ఈ బ్రతికే కాలములో, ఈ శాశ్వత జీవితంలో దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు జీవించు, నిరీక్షణతో బ్రతుకు, ధైర్యముతో బ్రతుకు. నేను నా వారిని, నా ప్రియమైన వారిని ఆయనతో నేను చూస్తాను. సదాకాలము ఆయనతో ఉండే సమయం రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక వ్యక్తి బలహీనతలో ఉన్నాడు. ఆ బలహీనత తీవ్రతతో నలిగిపోతున్నాడు. ఒకటి మానసికంగా, శారీరకంగా. మానసికంగా కృంగిపోతున్నాడు, శారీరకంగా కృంగిపోతున్నాడు, ఆర్థికంగా కూడా నష్టమైపోతుంది. ఒక బలహీనత దీన్ని తీసుకొస్తుంది చూడండి కదా. యెహోవా స్వస్థపరిచాడు. ధైర్యం కోల్పోవద్దు. ఒకవేళ అలాగే ఉండటం దేవుని చిత్తమైతే కనుక పౌలు ఏమంటాడు? పౌలు తన్న మాట ఏంటి?
నా కృప నీకు. ఆమేన్. ఆ బలహీనతలో కూడా ప్రభుని స్తుతించే మనస్సును దేవుడు నీకు ఇస్తాడు. ఆ బలహీనతలో సైతము కావలసిన ధైర్యాన్ని నీకు ఇస్తాడు. మరణము నన్ను లేదా బలహీనత నన్ను దేవుని నుంచి వేరు చేయదని విశ్వాసంతో పలికే మాటని నీ నోట దేవుడు ఇచ్చినట్టు చేస్తాడా. హల్లెలూయా. అంటే ఏం చేస్తున్నాడు బర్నబా అంటే, ఐ వాజ్ జస్ట్ ఇమాజినింగ్ హౌ అని గమనిస్తే ఇలా ఎంతమందిని బలపరుస్తూ వచ్చాడో వారిని బర్నబాను యోసేపును చూచినటువంటి అపోస్తులు అనుకున్నారు, యోసేపు కంటే ఈ సహోదరుడికి ఇంకో పేరైతే సూటబుల్ రా, అదే బర్నబా. ఆమేన్. ఆత్మీయతలో తొలగిపోతున్న వ్యక్తులు కనిపించారేమో, ఆత్మీయతలు వెనకడుగు వేస్తున్న వ్యక్తులు కనిపించారేమో, ఆత్మీయతలో సన్నగిడుతున్నటువంటి వ్యక్తులు కనిపించినప్పుడు హెచ్చరించి ప్రభు కొరకు జీవించు, భక్తిని విడిచిపెట్టద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థించు అని హెచ్చరిస్తూ వచ్చాడేమో. హెచ్చరిక పుత్రుని రాయబడింది కదా, హెచ్చరిస్తూ వచ్చాడేమో. ఇంకా 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 నువ్వు లోకంతోనే ఉంటావా? కాదు, నువ్వు మార్పు నొందిన వ్యక్తివి కదా, నువ్వు మార్పు నొందిన వ్యక్తివి కదా, ఇంకా లోకాన్ని పెట్టుకుని ఎలా బ్రతుకుతావు? నో 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 నో, విడిచిపెట్టది. దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు జీవించు, పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధంగా బ్రతుకు అని ఏం చేస్తూ వచ్చాడు? హెచ్చరిస్తూ వచ్చాడు, ప్రోత్సహిస్తూ వచ్చాడు, కడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జోసెఫ్ బర్నబా ఈజ్ ఎ బిల్డర్, నాట్ ఎ డిస్ట్రాయర్. ఆమేన్. యోసేపు సంఘాన్ని నిర్మించే నిర్మాణకుడుగా ఉన్నాడు, కట్టే ఆత్మను కలిగి ఉన్నాడు, కానీ పడగొట్టే పతనం చేసే ఆత్మ మనస్సు లేదు. ఆ స్వభావం చూచినటువంటి వీరు బర్నబా అని పేరు పెట్టినట్లుగా తనకి తగ్గట్లుగానే నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అస్సలు సీన్లోకి వచ్చింది. అదేంటంటే క్రైస్తవ చరిత్రకి, క్రైస్తవ పునాదులు, సత్యాలను, డాక్ట్రిన్స్ని మరింత బలముగా బోధించి మరింత శ్రేష్టంగా నిలపగలిగినటువంటి ఒక వ్యక్తిని ప్రోత్సహించి అపోస్తుల యొద్దకు తీసుకుని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మాట చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. చాలు. వీటిలో మొట్టమొదటిది బర్నబా సౌలును దగ్గర తీసి. గమనించండి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొంతమందిని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు కనిపించవు. కారణం ఏంటి అని అంటే, వి రిమెంబర్ ద పాస్ట్. పాస్ట్ ఏం చేస్తుంది అంటే, వెదర్ షుడ్ ఐ బిలీవ్ ఆర్ నాట్, షుడ్ ఐ యాక్సెప్ట్ ఆర్ నాట్, నేను అంగీకరిస్తే ఏమవుతుంది అనే భయం ఉంటుంది. నిజంగా మార్పు చెందాడా? ఈజ్ ఈ రియల్లీ చేంజ్డ్ హిజ్ లైఫ్? ఈజ్ హిజ్ లైఫ్ రియల్లీ చేంజ్డ్? ఇతని జీవితం నిజంగా మారిందా? లేకపోతే కపట స్వభావంతో లేదా నటిస్తూ ఏమైనా ఉన్నాడా అని పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు అపోస్తలులు. ఎందుకు? మీరు కనుక 7వ అధ్యాయం ఆఖరి వచనంలోను, ఆ తర్వాత 8వ అధ్యాయము ప్రారంభ వచనాలలోనూ, 9వ అధ్యాయము ప్రారంభం నుంచి మీరు చదివితే మీకు అర్థమవుతుంది పౌలు ఎంత దుర్మార్గమైన మనస్సును కలిగి ఉన్నాడు. చూద్దామా మాట ఒకసారి చూడండి. అపోస్తల కార్యం 7వ అధ్యాయము 60వ వచనం చదవండి ఎవరైనా. అతడు మోకాళ్ళుని ఎవరంట? సౌలు అతని చావుకు. ఎవరి చావుకి? స్టెఫను చావుకి. ఓకే, అర్థమవుతుంది కదా సౌలు ఎంత కఠినంగా సంఘం పట్ల ఉన్నాడు. 8వ అధ్యాయం మొదటి నుంచి.
సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించే సంఘమును పాడు చేయుచుండెను. 9వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమునందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చిన దమస్కులోని సమాజములో వారికి పత్రికలిమ్మని అడిగాను. ఇప్పుడు దమస్కుకు వెళుతున్నాడు. పౌలే తన జీవితాన్ని గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆయన అన్నటువంటి మాట చూడండి. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను, తన గురించి ఏమంటున్నాడు? పూర్వం ఎటువంటి వాడంట? దోషకుడు, హింసకుడు, హానికరుడు, అటువంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 15వ వచనంలో అంటాడు, అట్టివారిలో నేను ప్రధానుడను అని అంటాడు. అంటే పాపులలో నేను ప్రధానుడను అని అంటున్నాడు. సంగమ గమనించండి, ఇదంతా యావత్ యూదా జనాంగానికి, ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుసు. సౌలు ఎంత క్రూరముగా సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. ఏ ఇంటి తలుపు తట్టినా ఆ ఇంట ఒక రోదన ఉంది. ఏ గడప తొక్కినా అక్కడ విషాదపు మాటలే. ఏంటి అయ్యా, మావాడు యేసు ప్రభును నమ్ముకున్నాడయ్యా, నజరుడని యేసు ఆయన నమ్ముకున్నాడు, ఆయనే మెస్సయ్య అని తెలుసుకున్నాడు, ఆయనే ప్రవక్తలు ప్రవచించిన వాడు అని తెలుసుకుని యేసు ప్రభుని నమ్ముకుని ఆ మార్గమును వెళుతున్నాడు, ఆ భక్తిలో కొనసాగుతున్నాడు, ఆ విశ్వాసంలో కొనసాగుతున్నాడు. అట్టి నా కుమారుణ్ణి, నా కుమార్తెనో లేక నా భర్తనో లేక నా భార్యనో ఏమాత్రము కరుణ కటాక్షము లేకుండా ఇంటిలోంచి ఈడ్చుకు వెళ్ళి చంపేశాడయ్యా. గుండెలు బద్దలైపోయినటువంటి సమయం, రోదన సమయం అదంతా. సౌలును చూస్తేనే వెన్నులో వణుకు పుట్టి, అమ్మా వీడెందుకు వచ్చాడు రా, వీడు కనిపించకుండే బాగుండు అని, పారిపోతే బాగుండు అని అటువంటి పరిస్థితుల్లో తమ గుండె చేతుల్లో పెట్టుకుని పరిగెత్తినటువంటి పరిస్థితులు. కానీ ఎంత దాక్కుందామన్న ఇంటింటా వచ్చి లాక్కుని వచ్చి హింసించినటువంటి క్రూరత్వము కలిగిన వాడు సౌలు. కారణం, యూదా మతస్థుడై ఉన్నాడు. యూదా మతాన్ని బాగా వంటగట్టించుకున్నవాడు. యూదా మతంలో ఒక గొప్ప నాయకుడున్నాడు. ధర్మశాస్త్రాన్ని బాగా నేర్పించగలిగినటువంటి ఉద్ధాంతుడు ఉన్నాడు. అతడే గమలీయేలు యొక్క పాదముల యొద్ద ధర్మశాస్త్రమును నేర్చుకున్నటువంటి వాడు, విద్యావేత్త, ఫిలాసఫర్, తత్వజ్ఞానం కలిగిన వాడు. అటువంటి సౌలు పాత నిబంధనలో ఉన్నటువంటి వాటిని బాగా మనసుకు ఎక్కించుకుని వాస్తవాలను చూడనటువంటి అంధత్వం, అంటే ప్రవచనాల నెరవేర్పును కళ్ళ ఎదుట చూడనటువంటి, అర్థము చేసుకున్నటువంటి అంధత్వంలో ఉంటూ ఆ మార్గమును వెళుతున్నటువంటి వారిని హింసించినటువంటి కఠినమైన మనసు కలిగినటువంటి వాడు. ఈ వ్యక్తి వస్తే ఎవరికైనా డౌట్ ఉంటుంది, భయం ఉంటుంది. నిజమేనంటావా, లేకపోతే ఏదైనా ప్లాన్ చేసి వచ్చి ఉంటాడా? ఈ విధంగా మరికొంతమందిని హింసించడానికి మంచి మాటలు చెప్తూ నేను మారిపోయానని చెప్తున్నాడా అని కన్ఫ్యూజన్, భయము ఏర్పడింది. అపోస్తల కార్యం గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తల కార్యం గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకుంటూ యత్నము చేశాను కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా ఆ సమయంలో కన్ఫ్యూజన్, భయము ఉన్నటువంటి ఆ సమయంలో, ఆ పరిస్థితిలో ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు సీన్లోకి వచ్చాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? భయపడద్దు. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు అని చెప్పండి. ఎవరు చెప్తున్నాడు? అపోస్తలుడికి చెప్తున్నాడు. అయ్యా భయపడొద్దు. మీ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి నిజముగానే మార్పు నొందినటువంటి వ్యక్తి.
నిజముగానే ప్రభుని తెలుసుకున్నటువంటి వ్యక్తి. మోసపూరితమైన ఆలోచన ఏమీ లేదు ఈ సౌలుకు, లేదా మాస్క్ పెట్టుకుని ఏమీ రాలేదు. రియల్ ఫేస్తో వచ్చాడు, రియల్ ట్రాన్స్ఫర్మేషన్ కలిగిన వ్యక్తిగా వచ్చాడు. హల్లెలూయా. రియల్ ట్రాన్స్ఫర్మేషన్ కలిగిన వ్యక్తిగానే వచ్చాడు. ముందు అసలు దగ్గరగా తీసుకున్నాడు, చూసారా? అది అద్భుతం. ముందు తాను యాక్సెప్ట్ చేశాడు, ఆ తర్వాత శిష్యులతో మాట్లాడతాడు. ఒక సందర్భం తెలియజేస్తాను. 40 years బ్యాక్ జరిగినటువంటి ఒక సంఘటన తెలియచేస్తాను. నాటికి నేటికి ఇటువంటి సందర్భాలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి సందర్భాలలో ఇటువంటి బర్నబా ఆత్మను కలిగిన వారిని చూస్తూనే ఉన్నాం. అటువంటి వారిని బట్టి దేవునికి స్తోత్రం. 15 సంవత్సరాల యవనస్తుడు యేసు ప్రభుని తెలుసుకున్నాడు. ఇంట్లో వారందరూ కూడా ఒకే మాట అన్నారు, యేసు ప్రభుని విడిచిపెడితే ఇంట్లోకి వస్తావు, ఇంట్లో తీసుకుంటాం, లేదంటే కనుక నువ్వు ఇంట్లో ఉండవసరం లేదు, నిన్ను ఇంట్లోంచి వెలివేస్తాం. కానీ ఈ 15 సంవత్సరాల యవనస్తుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా నేను యేసుని విడిచిపెట్టను అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన. అమలాపురం అనే ప్రాంతంలో మన్నా మినిస్ట్రీస్ వారు సభలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఆ సభల్లో వచ్చి కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఎవరు ఏంటి అని సంస్థ యొక్క నాయకులు రేచల్ కోమానపల్లి గారు అడిగి తెలుసుకున్నప్పుడు, ఈ యవనస్తుడు యేసు ప్రభు నమ్ముకున్నాడండి, ఇంట్లో వారు వెళ్ళేస్తానంటున్నారు, యేసు ప్రభుని విడిచిపెడితే ఇంట్లోనికి రానిస్తామంటున్నారు అని మాటలు చెప్పారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. వారందరూ కూడా ఒకే మాట, నో, నథింగ్ డూయింగ్. అప్పుడు వారు తీసుకున్నటువంటి స్టెప్, బర్నబా ఆ దినము దగ్గరకు తీసుకున్నట్లుగా, చేర్చుకున్నట్లుగా, యేసు ప్రభుని విడిచిపెట్టను అని ఏడుస్తూ ఉన్నటువంటి ఆ యవనస్తుడిని దగ్గరకు తీసుకుని తర్ఫీదిచ్చి, దేవుని మాటను నేర్పించి, లేఖనాలను నేర్పించి, వారి దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా పెట్టుకుని ఆరాధన ఎలా నేర్పించాలో నేర్పించి, స్టేజ్ మీద నిలవబెట్టి అనేక విషయాలు బోధిస్తూ, ఆ తర్వాత కాలంలో రేడియోలో వర్తమానం అందించేటటువంటి అవకాశాలు ఇచ్చి, ఆ తర్వాత సంస్థలోనే మన్నా పరిచర్యలోనే ఒక ఉన్నతమైనటువంటి అధికారము కలిగి అనేక మంది సేవకులను ప్రోత్సహించేటటువంటి ప్రవచనాత్మను కలిగినటువంటి యవనస్తుడిగా, దైవజనుడిగా తయారయ్యాడు. ఆనాడు 15 సంవత్సరాల వయసులో తీర్మానం చేసుకున్న ఆ యవనస్తుడు ఈనాడు వైజాగ్ ప్రాంతంలో, గాజువాక్ అనే ప్రాంతంలో ఒక పెద్ద మందిరాన్ని, ఆ పట్టణంలోనే పెద్ద మందిరాన్ని నిర్మాణం చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాడు వారు ఈ యవనస్తుడి జీవితంలో బర్నబా ఆత్మను కలిగిన వారిగా నిలబడ్డారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారిని తారసపడుతూ ఉన్నప్పుడు బర్నబా వంటి ఆత్మను కలిగి అడుగు వేయడానికి సిద్ధపడాలి. సవాలే, నిజంగా ఛాలెంజే. కానీ ప్రభువుని అడుగుదాం, ప్రభువా, నీవు నన్ను ఆత్మీయతలో పెంచుతున్నావు, ఆత్మీయంగా నాకు బోధిస్తున్నావు, నేను బలపడడానికి కృప చూపిస్తున్నావు. ప్రభువా, నేను నా విశ్వాస యాత్రలో బర్నబా వలె నేను ముందుకు కొనసాగాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. నువ్వు నన్ను పిలిచినప్పుడు, నేను నిన్ను ఎదుర్కొన్నప్పుడు బర్నబా వలె అనేకులను చేర్చుకున్నారు, బర్నబా వలె అనేకులను దరి చేర్చుకున్నారు అని నన్ను గూర్చి సాక్ష్యము ప్రభువా నీ ఎదుట ప్రభు పలకబడాలి. జీవగ్రంథము తెరిచి నన్ను గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు నేను వినాలి ప్రభువా అని దేవుని హస్తముల క్రిందకు మనం రావడానికి సిద్ధపడాలి. ఏం చేస్తున్నాడు? దగ్గరకు తీసుకున్నాడు. ఈనాటికి అటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. అన్య కుటుంబాలలో నుంచి ప్రభుని అంగీకరించి ఎన్నో ఇబ్బందులు పడుతూ అయినప్పటికీ క్రీస్తు కొరకు నేను బ్రతుకుతానని తీర్మానించుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. రెండవది, క్రైస్తవులే
కానీ వారు బ్రతికినటువంటి బ్రతుకు, పూర్వపు బ్రతుకును బట్టి కొన్నిసార్లు అపోస్తులు ఎలాగైతే భయపడి చేర్చుకోలేకపోయారో అలాగే కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమయంలో బర్నబా వంటి ఆత్మను కలిగి నీవు మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని గూర్చి కొంతలో కొంతైనా. బర్నబా సౌలును గూర్చి చేర్చుకోవడమే కాదు, రెండవది ఏం చేస్తున్నాడు, అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతని గురించి మాట్లాడుతున్నాడు. గమనించండి, సౌలు మార్పు నొందిన తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత దేవుని మాటలు ప్రకటించాడు. గమనించండి, ఆల్మోస్ట్ 3 సంవత్సరాల పాటు నేను అరేబియాలో ఉన్నాను అని అంటాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళనూ లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళింది. పిమ్మట దమస్కు పట్టణములకు తిరిగి వచ్చితిని. 18 అటుపైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకున్నవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుని యాకోబును మాత్రము చూచితిని. అంటే ఇది ఆఫ్టర్ లాంగ్ జర్నీ తర్వాత జరిగిన సంఘటన. ఈ లోపు బర్నబా సౌలును గూర్చి అనేక విషయాలు వింటూ వచ్చాడు. అందుకే ధైర్యంగా ఏం చేస్తున్నాడు అంటే నిజముగా మార్పు నొందిన వ్యక్తి. ఈయన నిజముగా యేసు క్రీస్తే దేవుడు అని డిబేట్ చేస్తూ, యేసు క్రీస్తే దేవుడు అని, యేసు క్రీస్తే మెస్సయ్య అని, యేసు క్రీస్తే ఇమ్మానుయేలు అని, యేసు క్రీస్తే నజరేయుడైన యేసు క్రీస్తే విజయోత్సాహంతో యెరూషలేములోనికి వస్తారని జకరియా ప్రవచనము నెరవేర్పు అని అర్థము చేసుకున్నవాడిగా సౌలు యొక్క బోధలు అప్పటికే తెలిసి ఎరిగి ఉన్నవాడు కాబట్టి ఏమాత్రమును వెనకడుగు వేయకుండా అపోస్తలుల దగ్గరకు తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాడు. ఆమేన్. కొందరు నిజంగా ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్ ఉంటారు. వారిని ఏం చేయాలి? సంఘమునికి అటాచ్ చేయాలి, నాయకులకు అటాచ్ చేయాలి, బలపరచాలి. టీంలోనికి వచ్చి రావటానికి నీవు ఏ మేరకు ఉపయోగపడగలవో ఆ మేరకు ఉపయోగపడి వారిని టీంలోనికి తీసుకురావాలి. ఆమేన్. వారిని బృందంలోనికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను త్వరగా ముందుకు వెళ్తాను. 3వది, అతడు త్రోవలో ప్రభువును చూచేననియు. ఆమేన్. ఈ వృత్తాంతం తెలుసు కదా. దమస్కుకు వెడుతూ ఉన్నాడు. దేవాతి దేవుడు దమస్కు మార్గంలో సౌలును దర్శించాడు. అప్పుడు సౌలు చెప్పిన మాట, నేను దేవుని చూచాను. ఆమేన్. దేవుడు ఒక ప్రత్యక్షతను కలుగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడు మారడండి అని ఎప్పుడు అనొద్దు. ఇది మారదండి అని అంటారే, కాదు అనొద్దు. దేవుడు ఎవరినైనా మార్చగలిగినవాడు, ఏ హృదయాన్నైనా మెత్తని హృదయంగా చేయగలిగినవాడు. ఏ కఠిన హృదయమైనా, ఏ త్రాగుబోతు జీవితాన్నైనా, ఏ వ్యభిచారపు జీవితంలో ఉన్నా, ఎటువంటి నీ దృష్టిలో వీడు మారడ్రా అని అనుకున్నటువంటి ఏ జీవితాన్నైనా ఇట్టే మార్చగలిగినటువంటి శక్తి కలిగిన మాట దేవుని మాట. ఏ రోజు దేవుడు ఆ వ్యక్తిని దర్శిస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. ఈనాడు దేవుని స్వార్థకు వ్యతిరేకంగా లేస్తున్నవారు, మాట్లాడుతున్నవారు గొట్టలు ఉన్నారు. డౌన్ త్రూ ఆల్ ది సెంచరీస్. కొత్త ఏమీ కాదు. స్వార్థకు ఎదురు తిరిగిన వాడు ఉన్నాడు, బైబిల్ లేకుండా చేస్తారన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎన్నో సవాళ్ళు పలికిన వారు ఉన్నారు, ఎన్నో ప్రగల్భాలు పలికిన వారు ఉన్నారు, ఎన్నో చట్టాలు చేసిన వారు ఉన్నారు. కానీ ఏది కూడా సువార్తను ఆపలేకుండా ఈనాటికి ఇంకా శక్తివంతంగా ఇంకా ప్రజల హృదయాలకు చేరుతూనే ఉంది. ప్రజలు మార్పు చెందుతూనే ఉన్నారు.
హల్లెలూయా. రోమా చక్రవర్తులు కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకుని కఠినంగా ప్రవర్తించి హింసించినటువంటి ఆ సమయాలలో కూడా క్రీస్తుని విడిచిపెట్టకుండా క్రీస్తు కొరకే బ్రతికిన వారు ఎంతోమంది. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే మేలు. ఈరోజు బ్రతికితే రేపు మరలా దేవుని కొరకు బ్రతుకుతాం, రేపు ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం, ఇంకా దేవుడి కృపను అనుగ్రహిస్తే 4 మాటలు ఇతరులకు చెప్తాం. ఒకవేళ ఈరోజే ఆఖరి దినం అయితే కనుక ఈరోజే నేను ప్రభువును చూస్తానన్న ధైర్యంతో వారు మరణము సమయంలో కూడా దేవుని కొరకు నిలబడ్డారు. హల్లెలూయా. ప్రభు వారిని దర్శించాడు కాబట్టే, ప్రభు తనను తాను వారికి ప్రత్యక్షపరచుకున్నాడు కాబట్టి వారు ఆ శిలువ దర్శనాన్నో లేకపోతే ఆ ప్రశస్తమైన వెలుగునో లేదా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ప్రభు యొక్క దర్శనాన్ని ఏదో ఒకటి వారు పొందుకున్నారండి. ఏదో ఒకటి వారికి దేవుడు ఆ ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఆ ప్రత్యక్షతను పొందుకున్న వారు ఆ మనస్సులో, ఆ కళ్ళల్లో అదే బెదురుతుంది, అదే కదలాడుతుంది. ఏంటి? ఓ మహిమ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ ధవళవర్ణుడైనటువంటి యేసుని నేను చూశాను. ఏ యోగ్యత లేని నాకు ఎంత గొప్ప ధన్యతను నాకు ఇచ్చాడండి. హల్లెలూయా. మరి కొందరి జీవితాలను తడితే అనే మాట, శిలువలో వేలాడుతున్నటువంటి ఆ రూపాన్ని నేను నా దర్శనంలో చూచానండి, నా కళ్ళలో చూచానండి. ఆ రోజు నా బ్రతుకు మార్చబడిందండి. హల్లెలూయా. ఇలా ఎందరికో తను ప్రత్యక్షపరచుకున్నవాడు ఈనాటికి నీ ప్రత్యక్షపరచుకుంటూ అనేక హృదయాలలో వెలుగును నింపుతూ ఉన్నాడు. అనేకుల జీవితాలలో మార్పును కలుగజేస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్, ఏసన్న, దినకరన్ గారు, ఎర్నెస్ట్ కుమార్పల్లి గారు, మార్టిన్ లూథర్, వీరి పేర్లతో పాటు నా పేర్లు కూడా అందులో చేర్చాడు దేవుడు. హల్లెలూయా. ఆయన తన ప్రత్యక్షతను అనుగ్రహించకపోతే మన జీవితాలు కూడా పాపులలో నేను ప్రధానుడను అన్నట్లుగానే బ్రతికేవారమేమో, అలాగే చచ్చేవారమేమో. కానీ ఆయన ఉచితమైన కృప అల్పులైన మన జీవితాలను దర్శించి తను ప్రత్యక్షపరచుకుని సౌలుకు కనిపించినట్లుగా ఆయన తన కృపను అనుగ్రహించి మన బ్రతుకులు మార్చి ఇక్కడ కూర్చోబెట్టిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మారడం అని అనొద్దు, ఆయన ఖచ్చితంగా ఏదో ఒక దినాన మారుస్తాడు. ఆమేన్. ప్రభు అతనితో మాట్లాడననియు 4వది, సౌలా నీవేలా నన్ను హింసిస్తున్నావు? నువ్వెవడో ప్రభు అని అంటే, నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు? నేను నజరేయుడైన యేసును. నువ్వు హింసించుతున్నా యేసును నేను. ఆయన స్వరాన్ని విన్నాడు. ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడాడు. ఆమేన్. నేటికి ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి హృదయాలు మార్పు చెందుతున్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి జీవితాలు మార్పు చెందుతున్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టే ఆ మాట హృదయంలో బలంగా స్థిరపడి బండ మీద కట్టబడినటువంటి వారుగా నిలబడ్డారు. కాబట్టే ప్రభుని వెంబడించడానికి తీర్మానించుకున్నారు. ఆమేన్. 5వది, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించాను. ఆమేన్. మార్పు చెందినటువంటి వ్యక్తిగా తాను ఎలా ముందుకు కొనసాగవలసి ఉందో, ఎన్ని శ్రమలు పడవలసి ఉందో అంతా నేను చూపిస్తాను అని అంటాడు. ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఎవరా వ్యక్తి? అననీయ అనే వ్యక్తితో మాట్లాడి, వెళ్ళు, అక్కడ ఉన్నాడు, ఆ తెన్నని మార్గంలో అక్కడ ఉన్నాడు ఒకడు, వెళ్ళి ప్రార్థన చేయి. నేను చెప్పాను ఆ వ్యక్తికి, నేను చూపిస్తాను ఆ వ్యక్తికి. యేసే క్రీస్తు అని ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాదించడం మొదలుపెట్టాడు. యేసు క్రీస్తే దేవుడు, ఆయనే మెస్సీ అని రుజువు చేయడం మొదలుపెట్టాడు. ఆమేన్. మార్పు చెందినటువంటి సౌలు ఆ తర్వాత కాలంలో అనేక సంఘాలు, తెస్సలోనిక సంఘం, కొరింథీ సంఘం, ఎఫెస్సు, ఫిలిప్పు, కొలస్సి, ఎఫెస్సి, అంతియోకియా, ఇట్లా అనేక పట్టణాల్లో సంఘము ప్రారంభమైంది అని అంటే బర్నబా తీసుకున్న ఒక నిర్ణయం, తీసుకుని వెళ్ళి ఇచ్చిన సాక్ష్యం, టీంలోనికి చేర్చిన సాక్ష్యం ఏం చేసింది? యావత్ క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప మేల్కొల్పు కలిగించే మాటలు
తన చేతి నుండి, తన వాక్కు నుండి దేవుడు అనుగ్రహించాడు. నీవు నేను కర్టెన్ వెనకాల ఉండొచ్చేమో, నీవు బలపరిచిన వ్యక్తిని దేవుడు బహుబలంగా కర్టెన్ ముందు వాడుకోవచ్చేమో, కానీ రివార్డ్ ఆ వ్యక్తి ఒక్కడికే కాదు, ఆ వ్యక్తి అక్కడికి రావడానికి ఉపయోగపడిన నిన్ను కర్టెన్ వెనకాల నుండి చేస్తున్నటువంటి నీకు కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆనాడు పౌలు అంత బలంగా వాడబడ్డాడు. ఆ తర్వాత కాలంలో బర్నబాను గూర్చి ఎక్కువ మనకు కనిపించదు, కానీ ఈ రోజుకి బర్నబా పేరు అక్కడ రాయించాడు అని అంటే ఎంత ఇంపాక్ట్ చేశాడో, ఈరోజు అటువంటి ఇంపాక్ట్ చేసే హృదయాలు మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆమేన్. అటు ఆత్మను కలిగి ముందు కొనసాగడానికి సిద్ధపడాలి అని ప్రభుపేట ఈ మాటలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిలో దీవించునుగాక. మిగిలిన విషయాలు ప్రభుచితమైతే నెక్స్ట్ సర్వీసెస్లో కానీ నెక్స్ట్ వీక్ అని నేను మాట్లాడుతాను. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, బర్నబా ఆ వ్యక్తిని దర్శించినట్లు, చేర్చుకున్నట్లుగా, దరి చేర్చుకున్నట్లుగా, అపోస్తలులతో మాట్లాడినట్లుగా నేను కూడా బర్నబా వలె అనేకులకు ఉపయోగపడాలయ్యా, అనేకులు బలపరచాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్.